ఒప్పందంపై అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరి యుద్ధానికి దారితీశాయి. అమెరికా ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ దద్దరిల్లింది. ఈ సమయంలోనే ఇరాన్పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు పాల్పడింది. టెహ్రాన్ అంతటా పేలుళ్లు వినిపించాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పొగ వ్యాపించింది. అమెరికా సాయంతోనే ఇజ్రాయెల్ ఈ దాడులు చేసినట్లు టెల్ అవీవ్ ప్రకటించింది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ నివాసం, నిఘా ప్రధాన కార్యాలయం సహా మొత్తం 30 ప్రాంతాలు లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. మళ్లీ యుద్ధ భూమిగా మారిన పశ్చిమాసియా. ఇరాన్పై దాడులకు దిగిన అమెరికా, ఇజ్రాయెల్. మొదటి దాడి ఖమేనీ ఆఫీస్ దగ్గరలోనే. ప్రతి దాడులకు దిగిన ఇరాన్, అమెరికా సైనిక స్థావరాలపై దాడులు. పశ్చిమాసియా మళ్లీ వార్ జోన్గా మారిపోయింది. కొన్నాళ్లుగా అణు ఒప్పందంపై అమెరికా, ఇరాన్ మధ్య ఏర్పడ్డ ఉద్రిక్తతలు ఇప్పుడు తీవ్ర రూపం దాల్చి యుద్ధ భూమిగా మారింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలు దాడులతో దద్దరిల్లేలా చేశాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో పట్టపగలే ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. ఉత్తర టెహ్రాన్లోని 30 ప్రాంతాల్లో ఒకేసారి దాడులకు దిగాయి. ఇరాన్ అధ్యక్షుడి భవనం, కీలక ప్రభుత్వ కార్యాలయాల దగ్గరలో అటాక్స్ జరిగాయి. మొదటి దాడి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఆఫీసు సమీపంలోనే జరిగింది. ఖమేనీని అప్పటికే సురక్షిత ప్రాంతానికి తరలించారు. కొన్నాళ్లుగా ఖమేనీ అజ్ఞాతంలో ఉన్నారు. అటు ఇజ్రాయెల్, అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇరాన్ వైపు నుంచి క్షిపణులు దూసుకెళ్లాయి. ఇజ్రాయెల్తో పాటు పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మిజైల్స్ దాడి చేసింది టెహ్రాన్. పశ్చిమాసియాలో అమెరికా నావీ 5వ ఫ్లీట్ పై మిజైల్ దాడి జరిగిందని బహ్రెయిన్ ప్రకటించింది. ఉత్తర ఇజ్రాయెల్లో సైరన్లు మోత వినిపించింది. గగనతల రక్షణ వ్యవస్థ ఇరాన్ నుంచి వచ్చే మిజైల్ అటాక్స్ ను ఎప్పటికప్పుడు అడ్డుకుంది. డ్రోన్లు, క్షిపణులతో తాము తొలుత ప్రతీకార దాడిని ప్రారంభించామని, ఇవి ఇలాగే కొనసాగుతాయని ఇరాన్కు చెందిన రివల్యూషనరీ గార్డ్ తెలిపింది. యుఏఈ, కువైట్, ఖతార్లలోనూ పేలుళ్లు వినిపించాయి. మరోవైపు వాణిజ్య నౌకలపై దాడులను పునః ప్రారంభించనున్నట్లు యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించడంతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. అమెరికా బలగాల మోహరింపుతో కొన్ని రోజులుగా నివురుగప్పిన నిప్పులో ఉన్న పశ్చిమాసియా ఒక్కసారిగా భగ్గుమంది. తమ సైనిక చర్యను ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీగా పెంటగాన్ పేరు పెట్టింది. ఇజ్రాయెల్ చేసిన దాడుల్ని ఆపరేషన్ రోరింగ్ లయన్ గా నెతన్యాహు ప్రకటించాడు. తాము ఎన్ని హెచ్చరికలు చేసినా ఇరాన్ అణు కేంద్రాలను పునర్నిర్మించడానికి, క్షిపణుల్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తోంది అన్నారు. అందుకే ఆ దేశానికి వ్యతిరేకంగా భారీ సైనిక చర్యకు దిగామన్నారు. ఇరాన్లో అణ్వాయుధాలు లేకుండా పూర్తిగా నాశనం చేస్తున్నామన్నారు. మాట వినకుంటే మొత్తం దేశాన్నే నాశనం చేస్తామని హెచ్చరించాడు ట్రంప్.